హలో, ఆ ఎమ్మెల్యే ఎవరనుకుంటాన్రు? వాళ్ళ అత్తోల పెద్ద బావది మా పక్కూరే మళ్ళా. ఏంది గా మంత్ర? అరే నాకెందుకు తెలియదన్నా, మా పెద్దనాయనకు చిన్న కోడలు మేనమామ సడ్డకునికి దగ్గర చుట్టం అని గొప్పగా చెప్పుకుంటారు. ఇక మనకు తెలిసినోళ్ళు ఎవరన్నా పెద్ద లెవెల్లుంటే నలుగురికి చెప్పుకొని పతార పెంచుకుంటాం. గట్లనే మనోళ్ళు ఏదన్నా సాధించి ఊరికొస్తే ధూమ్ ధామ్గా ఎదుర్కొంటాం గిన. ఇంకా ఊరిచ్చుడొద్దబ్బా, సీదా వార్తలకు పోదాం పన్రి. బండిల చెయ్యూపుకుంటా మోడీ సారు తువ్వ పొడుగుత పబ్లిక్ పూల్ జల్లుడు జైజైల్ వల్కుడు. ఇదేడనుకుంటున్నారు? ప్రధానమంత్రి సార్ గుజరాత్ వడోదర సిటీలా సింధూర్ సమ్మాన్ పేరుతోటి రోడ్ షో తీసిరన్నట్టు. గీళ్ళని చూసిరా కల్లం సోఫియా కురేషి మేడం ఇంటోళ్ళు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సొంత రాష్ట్రానికి వస్తే గిట్ల ఎదుర్కొన్నారు. 24,000 కోట్లతోటి డెవలప్మెంట్ పనులు అరుచుకున్నాడు. దావోద్ లో రైలు ఇంజన్లు తయారు చేసే ఫ్యాక్టరీని చాలు చేసి కరెంట్ తోటి నడిచే బాహుబలి రైలు ఇంజన్ కు జెండా ఊపిండు. 4,600 టన్నుల గూడ్స్ గుంజుకపోతుందట. మరి అగో ముంగట కూకొని ఎట్లా నడుస్తున్నది, ఏం మిషన్లు అనేది తెలుసుకుంటున్నట్టున్నాడు సారు. ఇక స్టేజ్ మీదకి రాగానే గిట్లా రెడీ చేసిండ్రు. అహ్మదాబాద్ కెళ్ళి వందే భారత్ రైలు చాలు చేసిండు. డెవలప్మెంట్ గురించి చెప్పి సీదా పాకిస్తాన్ కు సూటి పెట్టిండు మళ్ళొక పారి. ఆపరేషన్ సింధూర్ ఆగదు, మా తెరువుకు వస్తే మీ తోకలు కత్తిరిస్తామని గట్టిగానే వార్నింగ్ ఇచ్చిండు. కాశ్మీర్ లో టూరిస్టులను చంపినందుకు టెర్రరిస్టుల అడ్డాలు లేపేసినాము, ఉగ్రవాదులను వేసేసినాము అన్నాడు. 22 तारीख को उन्होंने जो खेल खेला था, 6 तारीख रात को 22 मिनट में हमने उनको मिट्टी में मिला दिया. రేపు గాంధీనగర్ లో ఇంకిని డెవలప్మెంట్ పనులు అరుచుకుంటాడట. అయితే మీకు యాదుకున్నదో లేదో, మోడీ సార్ ప్రధానమంత్రి కుర్చీలకెక్కి ఇయాల్టికి బరాబర్ 11 ఏండ్లు మునం పెట్టి 3వ పారు దేశాన్ని వెళ్తున్నాడు.